ఇక్కడ గుజరాత్ నుండి వచ్చి సెటిల్ అయిన మార్వాడీస్ బిజినెస్ మ్యాన్స్ ఉండేవారు. వాళ్ళంతా డైమండ్ మర్చెంట్స్. వాళ్ళు స్టేటస్కి తగ్గట్టుగా లగ్జరీ అపార్ట్మెంట్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఎవరి పనులతో వాళ్ళు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాళ్ళు. అలాంటి చోట ఓ ఫ్లాట్లో ఒకే కుటుంబానికి చెందిన వారు 5గురు చనిపోయారు. అది కూడా ఆత్మహత్య చేసుకుని. బేసిక్గా సూసైడ్ అనేదే వరస్ట్ థింగ్. ఎందుకంటే బలవంతంగా చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. అసలు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏముంటాయి? అప్పుల బాధ, అవమానం. కానీ ఇక్కడ జరిగింది మాత్రం ఎవరికి అంతుపట్టలేదు. వారంతా కూడా అపార్ట్మెంట్ పై నుండి దూకి సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు కూడా బ్రెయిన్కి పదును పెట్టారు. వరుస మరణాలతో గ్రాండ్ ప్యారడీలో ఏదో జరుగుతుందని, అక్కడ ఏవో అతీత శక్తులు ఉన్నాయని ప్రచారం మొదలైంది. అలా ఈ ప్లేస్ హాంటెడ్ లిస్ట్లో యాడ్ అయింది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, డైమండ్ బిజినెస్ చేసేవారికి ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? పైగా వారుండే ఫ్లాట్ కాస్టే దాదాపు 3 కోట్లకు పైనే. మరి మరణాల వెనక ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుంది కదా. బిహైండ్ ది గ్రాండ్ ప్యారడీ కూడా బలమైన కారణం ఉంది. లగ్జరియస్ లైఫ్లో సూసైడ్ అనేది కలకలం రేపింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి పాజిటివ్గానే చెప్పారు. అసలు కారణం ఏమై ఉంటుంది అనేది మాత్రం రోజులు గడుస్తున్న పోలీసులకు అంతుపట్టడం లేదు. ఇన్వెస్టిగేట్ చేసి చివరకు కేసు సాల్వ్ చేశారు. విచారణలో కాప్స్కి షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి. విచిత్రం ఏంటంటే, ఒకే ఫ్లాట్లో సూసైడ్ చేసుకున్న వారి స్టోరీ సీరియల్గా కంటిన్యూ అయింది. అందుకే గ్రాండ్ ప్యారడీ మిస్టరీగా మారింది. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? ఒకే ఫ్యామిలీకి చెందిన 5గురు ఒకేసారి సూసైడ్ చేసుకోలేదు. ఒక్కసారి 2, తర్వాత 3. ముందుగా వయసులో పెద్దవారు, వారి తర్వాత భార్య, భర్త తమ కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. దానికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ ఏంటో తెలుసా? వారుంటున్న ఫ్లాటే. ఇంటి బాల్కనీలో నుండి కిందకి దూకేశారు. దాంతో అక్కడ ఏదో భయంకరమైన ఆత్మలు ఉన్నాయని, అవే వారిని కిందకి తోసేసి చంపేశాయని స్టోరీ విత్ స్క్రీన్ ప్లే అల్లేశారు జనాలు.